విశాఖపట్నం మధురవాడ 5వ వార్డు గాంధీనగర్లో మంజూరైన ఇళ్లు నిర్మించుకునేందుకు అనుమతి ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని స్థానిక పేదలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా వీరంతా ఇక్కడ నివాసం ఉంటున్నారు. ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్ స్కీమ్లో వీరికి ఇళ్లు మంజూరయ్యాయి. అయితే పట్టాలు లేవంటూ రెవెన్యూ అధికారులు నిర్మాణాలను ఆపేస్తున్నారు. కొత్త ఇళ్లు నిర్మించుకుందామని ఉన్న ఇళ్లను కూడా కూలగొట్టిన తర్వాత రెవెన్యూ అధికారులు నిర్మాణాలు ఆపడమేంటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్కీము శాంక్షన్ అయిందనేసి ఇల్లు ఇరగొట్టుకోమన్నారండి. ఇల్లు ఇరగొట్టుకోమంటే మేము ఇరగొట్టుకున్నాం. ఇప్పుడు చూసి గవర్నమెంట్ ఇప్పుడు ఎంఆర్ఓ వాళ్ళు వచ్చి ఈఆర్ఓ వాళ్ళు వచ్చి అవి ఆపేస్తాండ్రు. మేము అద్దెలు కట్టుకోలేకపోతున్నామండి. మేము చూస్తే కూలి బతుకులండి. తొందరగా మాకు ఇల్లు కట్టుకోమని పర్మిషన్ వచ్చి తర్వాత పట్టా కూడా మాకు వచ్చినట్టయితే మేము కట్టుకోమనేసి వాళ్ళు అంటారండి. పట్టాలు ఏంటి కట్టడానికి వీలు లేదనేసి గవర్నమెంట్ ఎంఆర్ఓ గారు వాళ్ళు అంటారండి. మాకు పట్టాలు ఇస్తామన్నారు, పట్టాలు కూడా ఇవ్వలేదు. పట్టాలు ఇస్తారేమో తొందరగా ఇచ్చి మాకు తొందరగా ఇల్లు కట్టుకోమని ఆర్డర్ ఇస్తారని మేము కోరుకుంటున్నామండి. 296 జీవో ప్రకారం తమ ఇళ్లకు పట్టాలు ఇవ్వాలని దరఖాస్తులు చేసుకున్నా తిరస్కరించారని తెలిపారు. గతంలో తహసీల్దార్ కలెక్టర్కు లేఖ వ్రాసారని, తర్వాత రీసర్వే చేసినా ఇంతవరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటున్నారు. తాము ఇళ్లు నిర్మించుకునేందుకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని హౌసింగ్ ప్రాజెక్టు డైరెక్టర్ను సైతం కలిసి కాలనీవాసులు వినతి పత్రం ఇచ్చారు. మేము ఎన్టీఆర్ అర్బన్ హౌసింగ్లో 2016లో స్కీములు పెట్టుకోవడం జరిగింది. హౌసింగ్ డిపార్ట్మెంట్ వారు కూడా మాకు స్కీములు ఎలక్ట్ చేయడం జరిగింది. టౌన్ ప్లానింగ్ వాళ్ళు ప్లానింగ్ ఇచ్చారు, హౌసింగ్లు కూడా మనకు ప్రొసీజర్ లెటర్ ఇచ్చారు. కానీ అవి మేము హౌసింగ్ వచ్చిన తర్వాత మేము కట్టుకుందామని ఇళ్ళని తీసుకుంటే రెవెన్యూ వారు వచ్చి ఇబ్బంది పెట్టడం జరిగింది. మళ్ళీ ఒకసారి హౌసింగ్ ప్రాజెక్ట్ డైరెక్టర్ గారిని కలవడం జరిగింది. కలెక్టర్ గారిని రికమెండేషన్ లెటర్ రాసి మీకు తగిన న్యాయం వచ్చేలా చూస్తామని హౌసింగ్ పీడీ గారు చెప్పడం జరిగింది. తగిన చర్యలు తీసుకొని మాకు న్యాయం చేయవలసిందిగా కోరుచున్నామండి. అధికారులు స్పందించి త్వరగా ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తగిన చర్యలు తీసుకోవాలని గాంధీనగర్ వాసులు కోరారు.